డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు రామచంద్రపురం డీఎస్పీ బి రామకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ కొంతకాలంగా రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలు జరుగుతూ ఉండడంతో జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆదేశాల మేరకు నిఘా ముమ్మరం చేయడం జరిగిందని అన్నారు. సిఐ దొరరాజు, ఎస్ఐ సురేష్ బాబు మరికొంతమంది కానిస్టేబుల్స్తో నిఘాను ముమ్మరం చేయడం జరిగిందని అన్నారు. అందులో భాగంగానే రామచంద్రపురం పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి 17 మోటార్ సైకిల్స్ స్వాధీనం పరుచుకుని కోర్టుకు హాజరుపరిచినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ మోటార్ సైకిల్స్ విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 11,45,000 రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ శ్రీధర్ బాబు అభినందించారని డీఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఐ దొరరాజు, ఎస్ఐ సురేష్ బాబు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓవరాల్గా మీరు ఇవన్నీ అమ్మిన డబ్బుతోటి చెడు వ్యసనాలకు వీళ్ళు బానిసలు అవడంతో మళ్ళీ ఈవినింగ్ అయిన తర్వాత గ్యాదరింగ్ అవుతుంది. మొదటి ముగ్గురు కూడా రామచంద్రాపురం వాస్తవ్యులు, తర్వాత ఇంకొక అతనేమో చిన్నద్వారపూడి ఈ దిలీప్ అన్న అతను. వీళ్ళు ఫ్రీక్వెంట్గా ఇలా కలుస్తూ వీళ్ళని నేరాలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళని ఈరోజు రికార్డెడ్గా, అదేవిధంగా ఈ యాజ్ పర్ లా ఏదైతే గైడ్లైన్స్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు న్యాయస్థానం ముందు వాళ్ళని ప్రవేశపెట్టడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా న్యాయస్థానం యొక్క పర్మిషన్ తీసుకుని ఎవరైతే ఈ వాహన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్రూ కోర్టు ద్వారా ఇమీడియట్గా వాళ్ళకి ఇస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది. లేదంటే కనుక వెహికల్స్ కొంచెం రస్ట్ పట్టేయటం అనేది జరుగుతుంది. కాబట్టి మేము కూడా మా వైపు నుంచి కూడా ఒక కోర్టుని అప్రోచ్ అయ్యి మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళకి వచ్చేటట్టు చేద్దాం. ఈ విధంగా ఎప్పుడైతే ఈ రికవరీస్ అయినాయో వీళ్ళందరినీ కూడా మా హెడ్ కానిస్టేబుల్ దీంట్లో కె వీరబాబు అన్న ఆయన, ఈశ్వరరావు అన్న ఆయన, కానిస్టేబుల్స్ సూర్యబాబు, అనిల్ కుమార్ పోలయ్య, లోవరాజు వీళ్ళందరూ కూడా బాగా బెస్ట్ ఎఫర్ట్స్ చేసినందుకు ఎస్పీ గారు ఆయన శ్రీ కె శ్రీధర్ ఐపీఎస్ గారు, అలావిధంగా అడిషనల్ ఎస్పీ గారు కూడా వీళ్ళందరినీ అభినందించి వీళ్ళందరికీ కూడా మంచి కమెండేషన్ లెటర్స్ కానీ లేకపోతే కనుక ఈ గూడ్స్ ఎంట్రీ సర్వీస్ ఎంట్రీస్ కానీ ఇవ్వడానికి మేము ప్రపోజల్ పెడతాం. సారాలు కూడా వీళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి వీళ్ళందరినీ కూడా అభినందించడం అన్నది జరిగింది. పోతే ఈ మధ్య ఎక్కువ మళ్ళీ నైట్ అఫెన్సులు జరుగుతున్నాయి. పత్రికా ముఖం మీడియా ముఖంగా చెప్పవలసింది ఏంటంటే కనుక మా పోలీస్ డిపార్ట్మెంట్లో LHMS అనేది ఒక యాప్ ఉన్నది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. ఇది యాప్ ప్రతి వాళ్ళు కూడా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే, పబ్లిక్ ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా పనులుండి బయటికి వెళుతున్నప్పుడు ఆ LHMS ద్వారా మా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వాళ్ళకి కెమెరాస్ ఇన్స్టాల్ చేయటం, వాళ్ళ యొక్క మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చే వరకు వాళ్ళు 3 రోజులైనా 4 రోజులైనా 5 రోజులైనా తిరిగి వచ్చినప్పుడు వరకు కూడా మేము వాళ్ళకి భరోసాగా ఎటువంటి నేరం కూడా జరగకుండా ఉండేటట్టు ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. దీన్ని అందరూ కూడా ప్రజలు ఇప్పుడు అంచనిష్టవరం కంటే ఆదిమూలం నిష్టవరం